సార్ అయితే మళ్ళీ సినిమాకి వచ్చాను సార్ నేను. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ముఖ్యంగా, ఎందుకంటే పాటలు చాలా ప్రభావితం చూపిస్తాయి, దానిలో ఉన్నటువంటి లిరిక్స్ ఇంకా ఎక్కువ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మరి అటువంటి పాటలు ఈ మధ్య కాలంలో ఒక రీసెంట్గా విన్న విషయం ఏంటంటే, కొంతమంది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక లిరిక్ రైటర్ని ఆ పలానా మీ దేవుడికి సంబంధించినటువంటి వర్డ్ రాయటం అనేది నాకు నచ్చదు, అందుకో తీసేయండి అన్నారంట. సినిమాని సినిమాలా చూడాలి అంటారు ఇటువంటి విషయాల్లో, కానీ అదే ధర్మం గురించి చెప్తున్నప్పుడు మాత్రం సినిమాని సినిమాలా చూడాలి అనే మాట వినపడదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు అన్ని క్రాఫ్ట్స్లో పనిచేస్తారు, దాదాపుగా 24 క్రాఫ్ట్స్ మీకు తెలుసు. సో నేను కేవలం ఒక మ్యూజిక్ డైరెక్టర్గాను ఒక డైరెక్టర్గాను మిమ్మల్ని అడగట్లేదు, 24 క్రాఫ్ట్స్ని నడిపించే ఒక డ్రైవర్ మీరు అనుకుంటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఈ ప్రశ్న. యాక్చువల్లీ అది ఒక ఇద్దరు ఇండివిజువల్స్ తాలూకు ఎక్స్పీరియన్స్, అది నాట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్. అందుకు దాని గురించి ఎంతవరకు కామెంట్ చేయడం కరెక్టో నాకు తెలీదు. అది ఫ్రాంక్గా మన సినిమాల్లో రాముడి మీద, కృష్ణుడి మీద ఇలాంటి పాటలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. వాటిని పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు, అన్ని రకాలుగా ఇది చేస్తూనే ఉన్నారు. ఏది చేసినా అంటే నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం అయితే నా భగవద్గీత అనుకుంటున్నాను. అందుకు దాని గురించే మాట్లాడదామని. మెయిన్ ఏంటంటే, ఘంటసాల మాస్టరు 1974లో భగవద్గీత చేసిన తర్వాత అది అప్పట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అదే పనిగా మోగేది, అందరం వినేవాళ్ళం. ప్రతి శ్లోకం కూడా నిద్ర నుంచి లేపినా పాడేంత ఇది అలవాటు ఉండేది. సడన్గా మధ్యలో ఒక 2 జనరేషన్స్కి భగవద్గీత డిస్కనెక్ట్ అయింది. దాంతో ముఖ్యంగా అంటే ఇప్పుడు మెయిన్ ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే, నేను పర్సనల్గా ఫీల్ అవుతుంది, ఒక నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే చూసావా అతని మతం మీద అతనికి ఎంత ప్రేమ ఉందో అంటారు. ఒక ముస్లింగా నేను ముస్లిం అని చెప్పుకుంటే చూసావా అతని మతం మీద అతనికి ఎంత గౌరవం ఉందో అంటారు. అదే ఒక హిందువు నేను హిందూ అని చెప్పుకుంటే చూసావా అతను ఎంత మతోన్మాదం అంటున్నారు. ఇలాంటి ఒక దుస్థితి నుంచి మనం బయటకు రావాలంటే ఫస్ట్ మన సనాతనం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 2 జనరేషన్స్ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు చాలా ఈజీగా వేరే వైపు చూసే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అదే కాకుండా కొంతమంది నేను చూశాను, నేను హిందువుగా ఉన్నప్పుడు ఒక తాగుబోతుని, తిరుగుబోతుని, నేను చేసిన తప్పులు లేవు, ఇవి లేవు, అవి లేవు అని చాలా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. హిందువుగా నువ్వు తాగుబోతు అవ్వాలి, నువ్వు తిరుగుబోతు అవ్వాలి, నువ్వు ఇలా తప్పులు చేయాలని కనుక హిందూయిజం చెప్పిందంటే నీకు అసలు హిందూయిజం గురించి ఏమీ తెలియదు అని అర్థం. ఏమీ తెలియకుండా నువ్వు ఇంకోవైపు చూసి హిందూయిజం తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్. అందుకు నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ అలా తప్పుదోవ పట్టకూడదు అనే ఉద్దేశంతో నేను మా అమ్మ నాన్న నాకు నేర్పించిన కల్చర్ని నా వంతుగా నాకు మీరు ఇచ్చిన ఆదరణని ఉపయోగించుకుని ప్రపంచానికి నా వంతుగా మా అమ్మ నాన్న నాకు ఏ సంస్కృతిని నేర్పించారో ఆ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేద్దాము, అదే నా సనాతనం అనుకుని భగవద్గీతని ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన అంటే ఇప్పుడున్న స్వైపింగ్ జనరేషన్లో ఎవరు కూడా ఇది చేసే పరిస్థితి లేదు, అంటే స్టే అవ్వట్లేదు ఎక్కువసేపు. ఏదైనా నచ్చంది వస్తే వెంటనే స్వైప్ చేసేస్తున్నారు, అర్థం కానిది వస్తే వెంటనే స్వైప్ చేసేస్తున్నారు. ఇప్పుడు సంస్కృతం ఎవరికీ తెలియదు, సంస్కృతం శ్లోకం వచ్చినా స్వైప్ చేసేస్తారు ఇప్పుడు ఉన్న యూత్. అందుకు ఏంటంటే ఫస్ట్ భగవద్గీత అర్థం అవ్వాలంటే శ్లోకాలు పక్కన పెట్టి ముందు భగవద్గీత అర్థం అయ్యేలాగా మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఒరిజినల్ తాత్పర్యం ఏంటి అది అందరికీ సులభమైన తెలుగు భాషలో అర్థమయ్యేలాగా రికార్డ్ చేశాను. రికార్డ్ చేయడమే కాకుండా వాటికి ఇప్పటివరకు ఎవ్వరు చేయని సాహసం ఏం చేశానంటే విజువల్స్ కూడా యాడ్ చేశాను భగవద్గీతకు విజువల్స్. ఇప్పుడు ఏదైతే మనం ఆడియో విజువల్ మీడియా గురించి మాట్లాడతామో ఆ మీడియా తరఫున ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఏవి
అంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే మేము అంటే ఫ్రాంక్గా నేను బాగా చదువుకున్నాను, ఎంఎస్సి స్పేస్ యూజ్ చేశాను, కానీ నాకు బుక్ చూస్తే డిస్కనెక్ట్ అవుతాం కొంచెంసేపు అయిన తర్వాత. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతే ఏవి మీడియాలో ఎంతసేపు అయినా ఉండిపోతాం మేము. అందుకు భగవద్గీత అనేది మొత్తం ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చదవాలంటే 6 నెలలు పడుతుందా 1 ఇయర్ పడుతుందో అనుకునే వాళ్ళకి ఒక సినిమా నిడివి కన్నా తక్కువ 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత వస్తుందనేది ఈ భగవద్గీతలో మీకు తెలుస్తుంది. అందుకు ఎవరైనా ముందు నేను భగవద్గీత తెలుసుకోవాలి, ఆ తర్వాత మన సనాతనం గురించి రూట్స్ అది అంటే అది తెలిస్తే ఆల్మోస్ట్ సనాతనం తాలూకా మ్యాక్సిమం అన్నీ తెలిసిపోతాయి. వేదాల్లో సారం కూడా దానిలో ఉంది, ఉపనిషత్తుల సారం కూడా దానిలో ఉంది, మనం ఎలా బతకాలో ఉంది, మన లైఫ్ని గైడ్ చేసే ప్రతిదీ ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. దీని తర్వాత ఇంకా నేను సైంటిఫిక్గా మొత్తం మన సనాతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఒక థాట్ ఉంది. ప్రతిదీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా? మామూలుగా భగవద్గీతలో 9th చాప్టర్లో పరమాత్ముడు చెప్తూ ఒక చోట ఆత్మను నేనే, పరమాణువు నేనే అన్నాడు. ఆత్మ అనేది ఫామ్లెస్ అనేది ఎప్పుడు కూడా వేవ్లో ఉంటుంది. పరమాణువు అనేది పార్టికల్, వేవ్ అండ్ పార్టికల్. ఆయన వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ గురించి భగవద్గీతలో చెప్పాడు. ఆ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ క్వాంటమ్ మెకానిక్స్ ఎర్లీ 20th సెంచరీలో డిస్కవర్ చేసింది. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటే క్వాంటమ్ మెకానిక్స్ గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, బట్ చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి దాని గురించి నేను చెప్పను. బట్ నేను చెప్తున్నా అంటే సైన్స్ తెలిసిన కొంతమందికైనా ఇది అర్థమవుతుంది. ఇలాగా సైంటిఫిక్గా ప్రతిదీ కూడా అర్థం చేసుకోగలిగేలాగా మొత్తం ప్రతిదీ సైంటిఫిక్ పర్సెప్షన్లో చూస్తే భగవద్గీత ఈజ్ సంథింగ్ వెరీ ప్రాక్టికల్, వెరీ అథెంటిక్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మనం ఎన్నోసార్లు రీఇన్కర్నేషన్ కేసెస్ విన్నాం. రీసెంట్గా నేను ఒక ఒరిజినల్ రీఇన్కర్నేషన్ కేస్ని ఎన్కౌంటర్ చేశాను అండ్ ఇట్ ఈస్ 100% జెన్యున్. ఆ కేసు తోటి నేను ఇప్పుడు ట్రావెల్ అవుతున్నా, ఆ రీఇన్కర్నేషన్ కేసుతో. తొందరలో మీకు తెలుస్తుంది. ఈ రీఇన్కర్నేషన్ గురించి భగవద్గీతలో ఎప్పుడో చెప్పేశారు. ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి బట్టలు మార్చినట్టు మార్చుకుంటూ వెళ్తుంది అని. దట్ ఈజ్ నథింగ్ బట్ రీఇన్కర్నేషన్, రైట్? అది ప్రాక్టికల్గా నేను చూస్తున్నా ఇప్పుడు. అందుకు ప్రతిది కూడా దెర్ ఈజ్ ప్రాక్టికల్ థింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఇన్ భగవద్గీత. మనకు తెలిసింది సైన్స్ నమ్మేది 5 సెన్సెస్ ఏదైతే విట్నెస్ చేస్తుందో 5 సెన్సెస్ విట్నెస్ చేసేదే సైన్స్, అది నాలెడ్జ్. దానికి అతీతంగా విట్నెస్ చేసేది విజ్డమ్, అది మన సనాతనం. థ్యాంక్ యూ.